హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, టైం అయితే 9:14 అయింది. 26th ఆగస్ట్ అనమాట. సో రైడ్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బస్ స్టాండ్ ఏరియాలో అయితే ఉన్నా. సో రోడ్డు మీద జనాల కంటే ఆటోలు ఎక్కువ ఉన్నాయి. సో కోడూరులో ఆటోలు అయితే ఎక్కువ ఉన్నాయి. జనాల కంటే ఆటోలు ఎక్కువ తిరుగుతున్నాయి. తెచ్చిన ఆటోలకు ఫైనాన్స్ కట్టలేక ఇంట్లో ఏదో విధంగా అదే ఏమంటారు డౌన్ పేమెంట్ కట్టేసి ఆటోలు తెచ్చి ఫైనాన్స్ కట్టలేక ఇబ్బంది పడుతూ సో ఫైనాన్స్ కట్టాలి అనే ఉద్దేశంతో చాలామంది పొద్దున్నే లేచి రెడీ చేసి రైడ్స్ కోసం ట్రిప్పుల కోసం రోడ్ల మీదకి వచ్చేసి ఎంతోమంది డ్రైవర్లు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అదృష్టము వాళ్ళు తోలుకునే దాన్ని బట్టి సో ఎర్నింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చూడాలా. నేను ఇప్పుడే స్టార్ట్ అయినాను. 9:20 అలా హిట్ అవుతుంది టైము. చూద్దాం మనకి ఈరోజు ఏ విధంగా గడుస్తుందో. అది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇవాళ కింద రైడ్ కోసం తొలగడ దగ్గరికి వస్తే తొలగడ దగ్గర నుంచి SBI వరకు ఒక చిన్న రైడ్. అడుగు బాబా, క్యాంటీన్ ఉందా? 60 కదా 40 సిలిండర్లో ఉంటుంది. అది అలా రైడ్స్ రావడం లేదని సత్రం వైపు వెళ్తుంటే సత్రం నుంచి ఇక్కడ కొత్త బస్ స్టాండ్కి అయితే డ్రాప్ అయితే చేంజ్ లేదు. సో చేంజ్ అయితే తీసుకొచ్చాం. కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్తా ఉంటే మార్కెట్ దగ్గర మళ్ళీ బస్ స్టాండ్కి అంటికి వెళ్ళాలన్నమాట 2 బాక్సులు. బస్ స్టాండ్లో అంటిపండ్లు అమ్మే కాడికి అయితే వచ్చేసాం. మళ్ళీ ఆ అంటిపండ్లు దింపినాక మళ్ళీ అక్కడి నుంచి పికప్ ఇక్కడ HM స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. మరలా స్టార్టింగ్లో కొద్దిగా నిరుత్సాహంగా ఉన్న తర్వాత జరుగుతాం. రైడ్ కోసం అలా తిరుగుతూ ఉంటే మళ్ళీ బస్ స్టాండ్ నుంచి కృష్ణుడి గుడికి మ్యాంగో యార్డ్ దగ్గర కృష్ణుడి గుడి కాడి నుంచి మళ్ళీ రిటర్న్ పోతుంటే సిద్ధేశ్వర కాడి నుంచి మళ్ళీ కృష్ణుడి గుడికి మళ్ళీ అయితే పోతాను అనమాట. 2 పెద్దవాళ్ళు డ్రాప్ చేసి చూసాం. వెంకటరెడ్డిపల్లి రూట్లో కృష్ణుడి గుడి మ్యాంగో యార్డ్ దాటిన తర్వాత లెఫ్ట్. లెఫ్ట్ అయితే కట్టేయా? ఇక్కడ అన్నదానం జరుగుతుంది అనమాట. అందరూ ఇప్పుడు గుడికి వచ్చేవాళ్ళే, గుడి నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళు. సో అందుకే వెళ్ళి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇక్కడికి డ్రాప్ వచ్చింది. కృష్ణగుడి దగ్గర డ్రాప్ చేసి ఇలా స్టేషన్ రోడ్లకి వచ్చాను అనమాట రైడ్ కోసం. సో అలా స్టేషన్ రోడ్ SBI కాడి నుంచి బస్ స్టాండ్కి ఒక చిన్న రైడ్. జస్ట్ ఇప్పుడే భోజనం చేసుకొని ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చా. ఆఫీస్ దగ్గరికి బైక్లో వస్తా ఉన్నా. సో చిన్న డౌట్ వచ్చి ఆటో తీసుకున్నాను అనమాట. షాప్ దగ్గర ఆటో తీసుకొని వస్తూ ఉంటే సిద్ధేశ్వర హాల్ దగ్గరికి పికప్ అయితే డ్రాప్ అయితే ఉంది. వాళ్ళు ముగ్గురిని డ్రాప్ చేసి ఆఫీస్ దగ్గరికి వచ్చి అమౌంట్ అయితే తీసుకున్నాను లోడ్కి. సో డీజిల్ పట్టించి లోడ్కి అయితే పంపించాలా. సో పార్ట్నర్ వెహికల్ అది. బైక్కి అయితే పెట్రోల్ నేను పోయాలా, ఆటోకి అయితే గ్యాస్కి అదే ఎర్న్ చేసుకొని నాకు కూడా పాకెట్లోకి ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో అందుకే ఆటో ఇస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇది రివర్స్ గేర్ వేయాలంటే లెవర్ లాగాల. అందుకే నేను కాల్తో నెట్టుకున్నావా నువ్వు చేసి పోతున్నా అనమాట పెట్రోల్ బంక్ దగ్గరికి. డ్రైవర్ ఏమో కాల్ చేస్తున్నాడు.
పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి లోడ్కి అయితే పంపించేసి చిన్న బాడుగా అయితే ఉంది ఒకటి చంద్రాస్ బోర్డుకి, అదైతే వెళ్ళాలా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. వెయిటింగా బేగం స్టార్ట్ చేయకు. సూర్య వాళ్ళ తమ్ముడు వస్తాడు డోర్. స్టార్ట్ చేయి వ్యాక్యూమ్ ఎక్కడ డోర్ వేద్దాం. స్టార్ట్ చేయలే. సో అది వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసా. చూడండి డీజిల్ పట్టించేసి లోడింగ్ అమౌంట్ ఇచ్చేసామంటే వెహికల్ అనేది లోడ్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం ట్రిప్స్ అయితే స్టార్ట్ చేద్దాము. నర్సరీలో నుంచి అయితే ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి వెళ్తున్నాము. పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ అయితే ఫుల్ చేయాలి. ఫస్ట్ డీజిల్ ఫుల్ చేసి లోడింగ్ అమౌంట్ ఇస్తే వాళ్ళు లోడ్కి అయితే వెళ్ళిపోతారు. తర్వాత మనం రైడ్స్ అయితే కొనసాగించవచ్చు. ఏమో ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి మార్నింగ్ అంతేం లేదు, ఈవినింగ్ అన్న చూడాలి ఏ విధంగా పడతాయో. మ్యాక్సిమం ఒక 500 నుంచి 600 తోలగలిగితే ఏదైనా ఇన్కమ్ అయితే ఉంటుంది. అలా వెహికల్ లోడ్ చేసి వస్తూ ఉంటే ఒక పెద్ద బస్ స్టాండ్కి, మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు నాగవరం, బస్ స్టాండ్ నుంచి నాగవరం, మళ్ళీ గుణాలపల్లిలో ఒక రైడ్ అయితే ఉంది. గుణాలపల్లి నుంచి చంద్రాజపూడికి చూసాం. 3:30కి అన్నారు వాళ్ళు. గుణాలపల్లి 3:40 అవుతుంది. 10 నిమిషాలు లేట్ అన్నాడు. అంతలోపల ఇది డ్రాప్ చేసి వచ్చేస్తే నాగవరం అయితే డ్రాప్ అయిపోయింది. నాగవరంలో సూపర్ లొకేషను, నాగవరం లోపల అనమాట. సో రివర్స్ గేర్ ఎందుకు వేయడం అని కాలుతో దుప్పుకుంటున్నాను అనమాట. లివర్ రాగాల, న్యూట్రల్ చేయాలా, లివర్ లాక్కోవాలి పైకి. గ్యాస్ రివర్స్ చేయాలంటే. సో చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మొత్తం మాడి చెట్లు, అరటి చెట్లు, ఇటు పక్క టేక్ చెట్లు అయితే ఉన్నాయి రైట్ సైడ్. దాంట్లో అలా ఉంది. సిమెంట్ రోడ్ వేస్తున్నారు. ఆడ ఒక ఊరు ఉంది, ముందర ఒక ఊరు ఉంది. సో మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోగా డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నా. నాగవరానికి తక్కువ అమౌంట్ అయితే వచ్చా. సో ఏదబ్బా అనుకుంటే రిటర్న్ ఒక 2 టికెట్స్ అయితే వచ్చాయి అనమాట. కవర్ అయిపోయింది 2 టికెట్స్ వల్ల. అన్నీ టౌన్లో తిరుగుతూ ఉంటే ఏం లేదు, హాలిడే కావడం, గవర్నమెంట్ హాలిడే కావడం. అందుకని వచ్చింది ఏదో ఒకటి అనేది తీసుకొని వచ్చా. రిటర్న్లో 2 టికెట్ బస్ స్టాండ్కి. చంద్రాస్పూడికి అయితే వచ్చేసి ఆ గుండాలపల్లి నుంచి డ్రాప్ అయితే చేశారనమాట. ఇక రిటర్న్ కోడూరు. జస్ట్ ఇప్పుడే చంద్రాస్పూడి అయితే క్రాస్ అయ్యా. చూడాలా రిటర్న్లో ఏదైనా టికెట్లు ఉంటాయేమో. గేట్ అయితే పడింది వస్తూ ఉంటే. చంద్రాస్పూడి నుంచి కోడూరు చూడొచ్చు. లోకల్ ట్రైన్ వస్తుంది. హారన్ కొట్టుకుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ బోటు కూడా లేదు. చంద్రాస్పూడి నుంచి ఖాళీగా అయితే వస్తున్నా. వైకోట క్రాస్ రోడ్ దగ్గర అయితే ఒక ఆమె ఎక్కుతుంది. చూడరాక చూడాలి, ఇంకా 1-2 ఏమైనా వస్తాయి. ఆ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టాండ్లో అయితే పెట్టా. సో పికప్ అయితే వచ్చింది, అక్కడి నుంచి డ్రాప్ వచ్చింది అనమాట. సో ఇక్కడ డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్లో. సో గ్రౌండ్లో అయితే డ్రాప్ చేసి ఈ ఆఫ్ రోడ్లో వెళ్తున్నా. చిన్నది అక్కడ స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అక్కడైతే డ్రాప్ చేసి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాం. ఇక్కడ డాల్ఫిన్ స్కూల్ దగ్గరికి అలా వస్తూ ఉంటే బైపాస్ బస్ స్టాండ్ నుంచి బైపాస్ ఒక రైడు. స్టేషన్ దగ్గర నుంచి డ్రాప్ మెయిన్ రోడ్కి వస్తే అక్కడి నుంచి మళ్ళీ బైపాస్ రైడ్. మళ్ళీ ఒక చిన్న రైడ్
పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి లీలావతి హాస్పిటల్ వరకు. అలా బైపాస్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే అక్కడి నుంచి ఇంకొక రైడ్. స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసే బదులు ఇది వేలు ఊరుతో అనేది. కొన్నిసార్లు ఇది కూడా రిస్క్ అనిపిస్తుంది. రైడ్స్ ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా, నాకు ఓపిక లేదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను అనమాట. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి. సో గుడ్ నైట్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్ పంచవుతారండి ఊళ్ళందరూ కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.